ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉందండి. 531 కీర్తన. రేగ త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపి గోడు చెందును ఓర్చుకో. రేగ త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపి గోడు చెందును ఓర్చుకో. నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, శాంతముందు మెప్పుడు ఓర్చుకో, శాంతముందు మెప్పుడు ఓర్చుకో. రేగ త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపి గోడు చెందును ఓర్చుకో. ఎవ్వడే నీ తిట్టినా ఓర్చుకో ఓర్చుకో, మేలు చేయు కీడుకు ఓర్చుకో. ఎవ్వడే నీ తిట్టినా ఓర్చుకో ఓర్చుకో, మేలు చేయు కీడుకు ఓర్చుకో. లోకమందు సుఖము కొంతసేపు నుండును, లోకమందు సుఖము కొంతసేపు నుండును, కోపమేల చేతువు ఓర్చుకో, కోపమేల చేతువు ఓర్చుకో. రేగ త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపి గోడు చెందును ఓర్చుకో. నీవు కీడు నొందగా ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. నీవు కీడు నొందగా ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. ఓర్చుకొని ఉండుము అంత సరియగును, ఓర్చుకొని ఉండుము అంత సరియగును, నీకు జయముండును ఓర్చుకో, నీకు జయముండును ఓర్చుకో. రేగ త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపి గోడు చెందును ఓర్చుకో. నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, శాంతముందు మెప్పుడు ఓర్చుకో, శాంతముందు మెప్పుడు ఓర్చుకో ఓర్చుకో. ప్రియమైనటువంటి వారులారా, ఇది అంటే కానుకల పాట కాబట్టి చిన్నది వచ్చింది, కాబట్టి ఇంకో పాట ప్రైవేట్ పాట, అది పాడాలని ఆశపడుతున్నా, అన్యత భావించకండి. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. ఆ ఆ ఆ నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ
శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటిని, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటిని, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నన్ను వీడదని అభయమిచ్చితివే. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నన్ను వీడదని అభయమిచ్చితివే. నా కృప నన్ను వీడదని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. కాచిన కృప, కాచిన కృప. థ్యాంక్ యూ. మంచిది. ప్రతి సమయంలో సంఘ ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు సంఘ ప్రకటనలను మనకు తెలియజేస్తారు. దేవునికి వందనాలు. సంఘ పాస్టర్ గారికి, అమ్మగారికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, అదే మన మధ్యలో సింహాద్రి, అదే లీలా టీచర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి, అదేవిధంగా మన మధ్యలో శ్రీకాకుళం నుంచి రాజారావు వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ పాప అల్లుడు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారికి కూడి వచ్చిన సంఘానికి ఇంకెవరైనా కొత్తగా వస్తే అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మరి చాలా ముఖ్యమైన రోజు అని మన దీంట్లో కూడా పెట్టాం, గ్రూప్లో కూడా అందరూ రావాలని. ఏంటా ముఖ్యమంటే మరి ప్రభు బల్ల. మరి ఈ సంవత్సరంలో మరి ఇదే చివరి ప్రభు బల్ల. మరలా ఈ తీసుకోవాలన్నా కూడా మనకు అవకాశం దొరకదు అని చెప్పాం. మరి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి మన మధ్యలో సాక్ష్యాలు మరి చాలామంది లేరు, విన్నాము, ముందుగా వచ్చారు, కొంతమంది రాలేదు. అబ్రహం చెప్పాడు, అదేవిధంగా మరి ప్రియులు సతీష్ బెహ్రా గారు సాక్ష్యం చెప్పారు. నిజంగా మరి తన కుటుంబం గురించి, సువర్ణ బెహ్రా గారి గురించి, మరి దేవుడు చేసిన యొక్క కార్యాన్ని మనతో పంచుకున్నాడు. నిజంగా దేవుని కృప లేకపోతే ఈ విధంగా మరి తన కుమారుడు సంజు మరి విదేశాల్లో ఒక ఉన్నత విద్యను అభ్యసించడానికి, మరి ఆ యొక్క విదేశాలకు వెళ్తూ మరి డాక్టర్గా మరి తీర్చిదిద్దడానికి, మరి ఎంబీబీఎస్ చేయడానికి మరి కేవలం దేవుడు మాత్రమే మా కుమారుడికి ఈ అవకాశం ఇచ్చాడని చెప్తూ సాక్ష్యాన్ని తెలియజేస్తూ మరి తన గురించి ప్రార్థన చేయమని కోరి ఉన్నాడు. తన గురించి ప్రార్థన చేయండి. మరి నిజమే, అంటే మరి దేశం కాని దేశంలో వాళ్ళు ఉంటూ మరి రోజు మాట్లాడతారు, కానీ కొంచెం ఏదో వెళితే అయినప్పటికీ కూడా ఒక ధైర్యం,
ఏదైతే ఒక మంచి కోర్సు చదవడానికి వెళ్ళాడు, మరి ఆ కోర్సు చదువుతూ మరి ఇతరులకు మంచి సాక్ష్యంగా మరి తను ఉండాలి, తన కుటుంబం కూడా ఉండాలని మనం సంజు గురించి ప్రార్థన చేద్దాం. తన ఆరోగ్యం గురించి, తన ఎడ్యుకేషన్ గురించి కూడా మరి ప్రార్థన చేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి సువర్ణ బెహ్రా గారికి ఇచ్చినటువంటి జాబ్ నిమిత్తం మరి తను చూశారు కదా, అక్కడ టీవీ ఉంది మనకు కనిపిస్తూ ఉంది. అది మరి సువర్ణ బెహ్రా గారు, సతీష్ బెహ్రా గారు మరి సంఘానికి బహుకరించారు. మరి దాంట్లో ఏంటంటే ప్రతిదీ కూడా వస్తుంది. ఏదైనా మనం పాటలు పుస్తకం తీసుకురాలేదనుకోండి, అది కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. అది చూసుకొని మనం పాట కలపవచ్చు. అదేవిధంగా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయనుకోండి, అవి కూడా తీసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అంశం, ఈరోజు పాస్టర్ గారు అంశం చెప్పారు కదా, అంశం కూడా ఇందాక సతీష్ గారు వేశారు. అక్కడ పాస్టర్ గారు ఏం చేశారు, చీకటి నుండి వెలుగు అంటే అంశం కూడా అక్కడ డిస్ప్లే చేయబడుతుంది. అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఏదైతే మధ్యలో వచ్చారనుకోండి, ఏదైతే అయ్యాయో అవి కూడా చూసుకోవచ్చు. మరి అంశం వస్తుంది. అంశంలో పాస్టర్ గారు రెఫరెన్స్ చెప్తూ ఉన్నారు. ఆ రెఫరెన్స్ కూడా ఇక్కడ వేయబడుతూ ఉంది. ఆ రెఫరెన్స్ కూడా మీరు చూసి దాన్ని ప్రకారం ఫాలో అవ్వచ్చు. మరి సతీష్ బెహ్రా గారికి, సువర్ణ బెహ్రా గారికి ప్రత్యేక మరి వందనాలు తెలియజేస్తూ, మరి పాస్టర్ గారు కూడా చక్కని వాక్యం, నిజమే, మనం వెలుగెవరు, యేసయ్య. ఒక చివరికి అవకాశం, ఇప్పటికైనా మనం చీకటిలో ఉంటే మరి వెలుగుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఆ వెలుగుగా ఉండడానికి ప్రయత్నించడమే కాకుండా పాస్టర్ గారు 2 విషయాలు చెప్పారు. ఆ వెలుగుని ఏం చేయాలట, అనుసరించాలి. ఆ వెలుగుని అనుసరించాలి. రెండవదిగా ఆ వెలుగును ప్రకటించాలి. అది మనకు 2 విషయాలు చెప్పారు. పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి మిగిలిన ప్రకటన ఈ విధంగా ఉన్నాయి. మరి సమయం ఈరోజు కొంచెం లేట్ అయింది, గమనించాలి. ఇక్కడ మరి ముఖ్యంగా ముందు గ్రూప్లో పెట్టాం కొన్ని విషయాలు ఈరోజు చర్చించాలని. ముఖ్యంగా సెమీ క్రిస్మస్ గురించి మరి ఏ రోజు పెట్టుకుంటాం మన గ్రామంలో. ఇప్పటికే అనేక దగ్గరలో క్రిస్మస్ కార్యక్రమాలు మనకు కూడా వస్తూ ఉన్నాయి, ఇన్విటేషన్స్ అని. మన గ్రామంలో ఏ రోజు పెట్టాలి, అదేవిధంగా స్పీకర్గా మరి ఎవరైతే బాగుంటుంది, ఒక మంచి స్పీకర్ మనకు కావాలి. అదేవిధంగా ప్లేస్ కూడా ఎక్కడ పెడతాము, రోడ్డు మీద పెడతామా, మార్కెట్లో పెడతామా, దాని గురించి కూడా ఒక డిస్కషన్ అని మీకు పెట్టడం జరిగింది. దాని గురించి కూడా మీరు ఏదైనా మీకు ఏమైనా ఉంటే తెలియజేయండి ఆ విషయంలో. మరి మేము అనుకుంటున్నాం ఏంటంటే, మరి ఈరోజు ఆదివారం 7వ తేదీ, మరి వచ్చే ఆదివారంకి అవ్వదు, కానీ ఆ వచ్చే ఆదివారం 21 అందరికి ఆమోదం 21 ఆదివారం, 21 ఆదివారం అమ్మా మన ఊరిలో క్రిస్మస్ ఆదివారం అంటే ఈవేళ రోజే అవుతుంది. అంటే వచ్చే ఆదివారం కాకుండా ఆ వచ్చే ఆదివారం మన ఊరిలో క్రిస్మస్ అనేది అవుతుంది. స్పీకర్గా అనేది కొంచెం ఆలోచించి మీకు తెలియజేస్తాం, పెద్దలతో ఆలోచించి ఒక సరైన స్పీకర్ మనకు కావాలి. స్పీకర్ స్థలం ఎక్కడ పెడతాం అది కూడా మనం డిసైడ్ చేయాలి. స్థలం ఎక్కడ పెడతాం, అందరూ మనకి రావాలి, ఎక్కువ మంది రావాలి, ఆహ్వానితులు రావాలి, అది ఎక్కడైతే బాగుంటుంది. ఎందుకంటే భోజనాలు కూడా మనం పెడతాం, సుమారు 300-400 మందికి భోజనాలు ఆ రోజు మనం ఏర్పాటు చేయాలి. సో ఆ విషయం కూడా ఇక్కడ చర్చించాలి. సో ఆ విషయం కూడా మీకు చెబుతూ ఉన్నాను. ఏదైనా మీకు ఉంటే మాకు తెలియజేయండి, ముందు వెళ్తాం దానికి. అదేవిధంగా అది అయిన తర్వాత మరి ఆ రోజు మరి పబ్లిక్ క్రిస్మస్ కాబట్టి మనం చేస్తాం, సంవత్సరానికి ఒకసారి చేస్తాం కాబట్టి ప్రతి సంవత్సరం గ్రాండ్గానే చేస్తాం. మరి ఈ సంవత్సరం కూడా గ్రాండ్గానే మనం చేద్దాం. ఎందుకంటే దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. చెప్పాం కదా, మరి మేలు చేయి, ఇందాక వర్షిప్ విన్నా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక మేలు చేయక నీవు మానలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిజంగా మనం అట్టి స్థితి కల్పించాడంటే మనం ఇంకా బలంగా దేవునికి వాడాలి, చక్కగా మరి దాన్ని ప్లాన్ చేయాలి. కాబట్టి దానికి మరి స్కిట్స్ మరి గతంలో వేసాం, స్త్రీలందరూ వేస్తారు, ఒక మంచి స్కిట్స్ వేశారు, మరి ప్రోగ్రామ్స్ వేశారు, డ్యాన్స్ వేశారు, మరి సాంగ్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం కూడా మరి సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే దాని నిమిత్తం మరి ఆ స్కిట్ నిమిత్తం గత సంవత్సరం సువర్ణ గారు ప్లాన్ చేశారు. మరి ఈ సంవత్సరం కూడా ఒక చక్కగా మరి స్త్రీలందరినీ కలుపుకొని తను, అదేవిధంగా మరి మేనా టీచర్ గారు ఉన్నారు, మరి ఏవైనా సరే పాటలు కానీ డ్యాన్సెస్ కానీ ఆ విషయం అంటే ప్రతిరోజు తాళం తీసే ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే పబ్లిక్లో మనం చేస్తాం కాబట్టి చక్కనైనటువంటి ఒక మంచి మోరల్ వచ్చేటప్పుడు, అదేవిధంగా మనకి క్వైర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు
ఏదైనా ఒక క్రొత్తగా మీ క్రిస్మస్ని మనం చేయాలి కాబట్టి అటు రీతిగా మనం చేద్దాం. మరి రాజారావు గారు ఉన్నారు, లక్ష్మణ్ రావు, అదేవిధంగా ధనుంజయ్, తర్వాత మదన్, మనోహర్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఏదంటే వాళ్ళు చేస్తారు. సో ఒక మంచి రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా ఒక గొప్పగా చేయాలో మీరు ఒక ప్లాన్ చేస్తూ మాకు చెప్తూ ఉంటే దాని గురించి బాగుంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాము. మరి భోజనాలు కూడా ఉంటాయి, మరి ఎక్కువ మంది భోజనాలు వస్తారు, దాని గురించి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఎప్పట్లాగే బ్లాంకెట్స్ ఇస్తాం, దుప్పట్లు, రగ్గులు కానీ దుప్పట్లు కానీ, అంటే సంఘం కాకుండా మిగతా వాళ్ళకి ఇస్తాం. గత సంవత్సరం కూడా ఇచ్చాం. గత సంవత్సరం చాలా నీట్గా అయింది. ఎలా అయిందంటే ఒక ఏ వీధికి అయితే ఇవ్వాలనుకున్నా ఆ వీధికి వాళ్ళకి పిలిచి ఇచ్చేసాము. ఇన్ టర్న్ వాళ్ళకి ఇచ్చుకుంటారు. సో ఆ విధంగా మీరు ఇవ్వండి. పెద్ద వీధి అనుకోండి ఎవరికో పిలుస్తాము, అదేవిధంగా రాజారావు వీధి అనుకోండి ఒకరు పిలుస్తాం, వాళ్ళు ఆ ఏరియా సర్దుకునేటట్టుగా. అయితే మాకు చేయవలసింది ఏంటంటే ముందు నేమ్స్ ఇవ్వండి. ఎవరెవరికి దుప్పట్లు రగ్గులు ఇవ్వాలనుకుంటే పేర్లు అనేది దయచేసి ఇవ్వండి. ఎందుకంటే చర్చి కొన్ని గమనించండి, చర్చి కొన్ని ఇస్తుంది. చర్చితో పాటు ఈ సంవత్సరం కొంతమంది డోనర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎక్కువ మంది వస్తాయి ఈ సంవత్సరం, దుప్పట్లు కానీ రగ్గులు కానీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు ఎంతమంది అయినా పర్వాలేదు, కానీ మాకు మాత్రం పేర్లు తెచ్చి వాళ్ళు వచ్చేటట్టుగా చేయండి. కాబట్టి ఆ నేమ్స్ అనేవి పెద్దలుగా పాస్టర్ గారికి కానీ, నాకు, సతీష్ గారికి, లారెన్స్ గారికి ఎవరికైనా ఇస్తే మేము ముందు నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. కాబట్టి అటు రీతిగా మరి చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన సంఘస్థులకి మరి యథావిధిగా బట్టలు అనేవి, శారీస్, షర్ట్లు, డ్రెస్సులు ఉన్నాయి. అది కూడా మరి తీసుకుంటాం. ఈ మధ్యలో తీసుకొని మీ గృహాలకు వచ్చి అందించేస్తాం. గతంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇచ్చేసాము. ఈ సంవత్సరం కూడా వెళ్తాము. కాబట్టి మరి శారీస్ వచ్చినప్పుడు స్త్రీలు కొంచెం దానికి ముందుండి మరి హేమ కానీ వీళ్ళు ఒక టీంకి వెళ్తే బాగుంటుంది. మేనా టీచర్, సువర్ణ గారు, మేరీ రత్నం గారు, వీళ్ళందరూ ఒక టీంకి వెళ్తే ఒక లిస్ట్ మేము ఇస్తాము. మరి లేడీస్ కాబట్టి మీరే సెలెక్ట్ చేయాలి. కాబట్టి మరి రేపటి నుంచి ఆ కార్యక్రమంలో మీరు అనుకొని ఒక డేట్ అనుకొని మీరు వెళ్తే ఆ రీతిగా మేము పేర్లు ఇస్తాము. కాబట్టి ఆ రీతిగా మంచి శారీస్ చాలా ఎక్కువ మంచి ఖరీదు కొంటున్నాం. మీరు గమనించారా లేదా? 1000 రూపీస్ వాల్యూ మీకు ఇస్తూ ఉన్నాము చీర. కాబట్టి దాన్ని ఈ సంవత్సరం కూడా అటు రీతిగానే ఇస్తాము. ఆ పేర్లని మేము రాస్తాము, వాళ్ళ టీం వెళ్తారు. మీకు అందరిలో కాకుండా మీ గృహాలకే ఇచ్చి అది వెళ్తాము. ఆ విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాము. మరి త్వరగా ముందుకు వెళ్తాను. అదేవిధంగా అదేవిధంగా మరి పైన రీడింగ్ రూమ్ కమ్ లైబ్రరీ పెట్టాము. దానికి ఒక లైబ్రరీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే బయట సంఘాలకు కూడా చెప్పాము, ఆల్రెడీ ఫోన్లు చేశాము, ఇన్విటేషన్స్ కూడా ఇస్తూ ఉన్నాము. బయట అంటే పైన రీడింగ్ రూమ్ ఉంది కాబట్టి చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా అందంగా తీర్చిదిద్దాం. కాబట్టి ఒక లైబ్రరీ ఉంటే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చింది. అది కూడా మీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ పని ఏంటంటే ఉదయం ప్రతిరోజు 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటారు. మరలా సాయంత్రం మరి 4 నుంచి 7 వరకు అది తీసి అక్కడ ఉంటూ ఎవరైనా వస్తే పుస్తకాలు చదువుకోవచ్చు. లేకపోతే ఎవరైనా బైబిల్స్ తీసుకెళ్తే అది సంతకం పెట్టి అది ఇచ్చే బాధ్యత మరి ఒకటి ఉంటుంది. వాళ్ళని లైబ్రరీని అంటాం. మనకు ఒక గర్వకారణం ఏంటంటే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కొరసవాడికి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా కూడా క్రిస్టియన్ రీడింగ్ రూమ్ కమ్ లైబ్రరీ అనేది ఎక్కడా కూడా లేదు. కేవలం మన బాప్టిస్ట్ చర్చ్కి మాత్రమే ఉంది. కాబట్టి దాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకునేటట్లుగా ఒక చిన్న తలంపిది. సో ఎవరైనా లైబ్రరీగా ఉంటే బాగుంటుందని గతంలో ఆలోచించాం, పెద్దలతో కూడా ఆలోచించాము. సో ఎవరైనా అంటే ముందు మన సంఘస్థులు అడిగాం, ఎవరైనా ఉంటే బాగుంటుందని కొంతమందిని అడిగాము. మరి మాకు అవ్వదన్నారు. సో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఒకరిని ఆశపడుతూ ఉన్నాం. దాని విషయంలో మీ అభిప్రాయం ఏమైనా ఉంటే మాకు తెలియజెప్పండి. ఎందుకంటే ఒక మంచి చక్కగా తీర్చిద్దాం. మనం కూడా చదువుకోవచ్చు. చాలా కొన్ని చరిత్రలు మనకు తెలియవు. చాలా పూర్వీకుల తాలూకు హిస్టరీ ఉంది. పురుషోత్తం చౌదరి గారు ఉన్నారు, ఆయన ఎక్కడ మన ప్రక్కనే ఉన్నారు. చాలామంది అంటారు అటుపక్క వాళ్ళు మీ ప్రక్కనే ఉన్నారు కదా, ఎంత ధన్యత అని. కానీ అలాంటివి ఇంకా మనం తెలుసుకోవాలంటే ఆయన గురించి కూడా బుక్స్ ఉన్నాయి అక్కడ. సో అలాంటివన్నీ మనకు ఉన్నాయి. కాబట్టి మా ఆలోచన ప్రకారం మేమందరం ఒక ఆలోచనకు వచ్చాం. అంటే ఎవరైతే చూస్తారో దానికి ఎక్కువ డబ్బులు ఇవ్వలేము, కానీ ఒక 2000 రూపాయలు ఇవ్వాలని సంఘం తరపున అనుకున్నాము. అది చాలదది. కానీ ప్రజెంట్ ఒక నెల చూస్తాము. ఆ నెల ఎవరైతే చూస్తారో వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా, వాళ్ళు సరిగా చేస్తే వాళ్ళు కంటిన్యూ అవుతారు. లేకపోతే వేరే వాళ్ళకి కూడా ఆ లైబ్రరీగా అక్కడ వేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తామనే విషయాన్ని కూడా మీ దృష్టికి మరి తేవడం జరుగుతూ ఉంది. తర్వాత మిగతా విషయాలు
మరి ఈ వస్తున్న శనివారం సెకండ్ సాటర్డే మరి మీ అందరికీ తెలుసు శ్రీకాకుళం జిల్లాలో బాప్టిస్ట్ చర్చిలు ఉన్నాయి, అన్నీ కలిసి ఒక క్రిస్మస్ చేస్తూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం కూడా మరి శనివారం అగ్రహారం పలాస దగ్గర అగ్రహారం ఉంది, అక్కడ క్రిస్మస్ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా వెళ్ళొచ్చు. ఎవరైనా పెద్దలు వెళ్తాము, ఎవరైనా రావాలని ఆశపడితే మాకు మరి ముందు రోజు తెలియజేయవలసిందిగా మీకు చెప్తూ ఉన్నాము. ఆ విధంగా తెలియజేయండి. తదుపరి మనకి మరి ఇది అయిన తర్వాత ప్రభు బల్ల ఉంటుంది. మరి ప్రభు బల్లో పాటలు ఉంటాయి. దయచేసి పాడేవాళ్ళు, మైకులు ఉన్నాయి కాబట్టి ప్రతిసారి చెప్తూ ఉన్నాం, ముందుకు రండి, పెద్దలు పాడేవాళ్ళు, వైరి వాళ్ళు రండి, పెద్దలు రండి, మైక్స్ తీసుకొని ఆ యొక్క ప్రభు బల్లో కూడా మీ అందరు కూడా మరి సహకరించాలని మరి కోరుతూ ఉన్నాము. తర్వాత ఫైనల్గా మరి ప్రియులు డ్రాయింగ్ మాస్టర్ వాళ్ళ మేనా టీచర్ వాళ్ళ కుమార్తె రజని, అల్లుడి కిరణ్ క్రిస్మస్ నిమిత్తం మరి ప్రతి సంవత్సరం ఇండియా వస్తూ ఉంటారు. వాళ్ళు రేపు ప్రయాణమే అవుతున్నారు. సో వాళ్ళ ప్రయాణం గురించి కూడా మీరు గుర్తు చేసుకోవాలని కోరుచు. మరి 21 క్రిస్మస్ కాబట్టి ఇప్పటి నుంచే ఎవరైనా మన చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళందరూ కూడా వస్తే మనం కూడా సంతోషిస్తాం. కాబట్టి ఒక చక్కనటువంటి క్రిస్మస్ని మరి కొరసవాడ, కాగువాడ గ్రామాలకి మనం ఈ సంవత్సరం చూపెట్టాలని ఆశపడుతూ ఉన్నాం. గమనించాలి, క్యాలెండర్స్ ఆల్రెడీ ప్రింట్ అయ్యేవి, ఎవరు కొనొద్దు వేరేగా. మీ అందరికి కూడా క్యాలెండర్స్ కూడా 31st నైట్ లేకపోతే సెమీ క్రిస్మస్ రోజు ఓపెన్ చేస్తాం కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమం ఇస్తాం. మరి మరలా చెప్తూ ఉన్నాను, ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మరి ఆ యొక్క చర్చ్ ఆ యొక్క తాళాలు అక్కడ ఉంటాయి. మరి స్కిట్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మరలా వేరేగా వాట్సాప్లో పెడతాము, ఏదేది ఎవరెవరు ప్రాక్టీస్ చేయాలో స్కిట్ అనేది అన్నీ ఇస్తాము. దయచేసి అందరూ కూడా సహకరించండి. దయచేసి అందరూ కూడా మనల్ని మనం తగ్గించుకొని అందరూ కూడా కలిస్తే ఒక చక్కటి క్రిస్మస్ ఇవ్వాలని ఆశతో ఉన్నాము. కాబట్టి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి సహకరించాలని కోరుతూ ఈ ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ మొదటి ఆరాధన ముగించుకుందాం. మరి మన కొరకు సంవత్సరంలో సిద్ధపాటు చేయబడినటువంటి చివరి బల సిద్ధంగా ఉంది కనుక ఆ బల కొరకు సిద్ధపడుతూ విత్తబడినటువంటి వాక్యం మరొకసారి స్మరణ చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా ఈ సంవత్సరమైనా నా జీవితంలో దాగి ఉన్న ఆ చీకటిని మీరిచ్చే వెలుగు ద్వారా తరిమి కొడతాను, దూరం చేస్తాను, విడిచిపెడతానని ఒక తీర్మానం చేసుకుంటూ ఈ క్రిస్మస్లో ముందుకు వెళ్దాం. అటు రీతిగానే సంఘాధ్యక్షులు వారు చేసిన ప్రకటనలను విన్నాం. ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకంగా సంఘ కార్యక్రమంలో పాల్గొవాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో మనను చివరి ప్రార్థనలో ప్రియులు శ్రీమతి కె దైవకటాక్షి గారు సహోదరి నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. కృపామయుడ కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకే వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నైనా, మేము కూడా నీ సన్నిధిలోకి రాగలగడానికి నీవు ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైన రోజును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. నా తండ్రి, నువ్వు వెలుగై ఉన్నావు ప్రభా. నీ జీవపు వెలుగులో నా తండ్రి నైనా మేము నడవాలని నా తండ్రి మా కొరకై నీవు రచించినటువంటి ప్రణాళికను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. లోకములో ఉండే చీకటిని పారద్రోలడం కొరకు ప్రభా నా తండ్రి నైనా, నీవు నా తండ్రి మానవుని స్వరూపంలోనికి నైనా తగ్గించుకొని ప్రభా నా దేవా మా కొరకు నీవు వచ్చినటువంటి కృప కొరకు నీవు ఇచ్చినటువంటి నాయనా ఆ గొప్ప వెలుగు కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయితే నాయనా, మాలో చీకటి ఉంటే నా తండ్రి మేము నిన్ను గ్రహించలేము కనుక నైనా ఆ యొక్క చీకటి ఎప్పుడు కూడా వెలుగుని నా తండ్రి నైనా దూరముగా నెట్టివేస్తుంది కనుక మా క్రియలు ఎలా ఉన్నాయో నా తండ్రి, మా అంతరంగం ఎలా ఉందో నాయనా నీవు పరిశోధించి వాడవు కనుక నైనా నీ వాక్యము ద్వారా నా తండ్రి నైనా నువ్వు మమ్మల్ని పరిశోధిస్తున్న విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మేము నా తండ్రి లోకములో నా తండ్రి వెలుగై ఉండాలని నా తండ్రి నీ వెలుగుని నైనా అనేక మందికి నైనా చూపేవారముగా మేము ఉండాలని ప్రభా మా కొరకు నైనా సిలువలో నీ ప్రాణమును నువ్వు పెట్టి ఉన్నావు తండ్రి.
ఇటు అర్హత ఇటు యోగ్యత నా తండ్రి మేము నిన్ను నాయన తండ్రి అని పిలవడానికి మమ్మల్ని నా తండ్రి ఒక ధన్యకరమైన జీవితంలో నాయన నువ్వు పిలిచి ఉన్నావు ప్రవ్వా. నీవు ఇచ్చినటువంటి నాయన ఆ గొప్ప పిలుపు కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా నా తండ్రి మా యొక్క జీవితాలలో నాయనా వెలుగు లేనటువంటి స్థితిని బట్టి ప్రభా, ఏ చీకటి అంధకార శక్తులైతే ప్రభా నైనా మేము ఇంకా మాలో ఉంచుకుంటూ నా తండ్రి నైనా మాలో ఉండేటువంటి నాయన గర్వముతోనూ అహంకారంతోనూ నైనా నటనా జీవితంతో నా తండ్రి నైనా క్రైస్తవులు మన పేరు పెట్టుకొని నా తండ్రి నైనా మేము అనేక మందికి నైనా మోసపుచ్చుచున్నామేమో నా తండ్రి నైనా. అట్టి దౌర్భాగ్యమైన స్థితి నుంచి నాయనా నా తండ్రి నైనా పాపములో పుట్టి పాపములో పెరిగి ఉన్నామని ప్రభా నైనా దావీదు చెప్తున్నట్లుగా నా తండ్రి మా జీవితాల్లో ఉండే పాపము నా తండ్రి నైనా మేము గ్రహించడానికి నా తండ్రి నువ్వు కృప చూపి ఉన్న విధానం బట్టి వందనాలు ప్రభా. నీ వెలుగుతో మేము నింపబడి నా తండ్రి నైనా నీ వెలుగును ప్రకాశింపజేసే బిడలముగా మేము ఉండడానికి నా తండ్రి నీ కృపతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాము. లేదంటే నైనా మేము అబద్ధకులమే మాత్రమే కాదు కానీ నిన్ను కూడా నా తండ్రి నైనా మేము అబద్ధకులముగా నైనా చేసేవారముగా ఉన్నాము కనుక కృపామయుడా నా తండ్రి నైనా మాకు ఆలోచన పుట్టక మునిపే నీ వెరిగినటువంటి వాడవు కనుక నా తండ్రి మా నోటి నుంచి వచ్చే మాట కావచ్చు నైనా మా యొక్క సమస్తమైన ప్రవర్తన కూడా నాయన మీరు సరిచేయమని అడుగుచున్నాను. నీ మార్గంలో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను నైనా నా తండ్రి. ఇంత గొప్ప నీ జీవపు వాక్కును నా తండ్రి నైనా మాలో యథార్థత ఉంటే నా తండ్రి నైనా నీ వెలుగును నా తండ్రి నైనా మా జీవితంలో చీకటి వెలుగుగా మార్చబడుతుంది కనుక నైనా యథార్థమైన హృదయాలు నాయన మా యొక్క పాపములు నీ సన్నిధిలో ఒప్పుకోగలిగేటువంటి నాయన హృదయాలు మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ జీవపు ఊటలో నా తండ్రి నైనా నీ వెలుగులో నా తండ్రి నైనా మా జీవితాలను నైనా ప్రకాశింపగలిగేటువంటి కృపను దయచేయమని అడుగుచున్నాను నాయన. విత్తినటువంటి వాక్కును బట్టి నాయన నీ దాసులను బట్టి నా తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ ఆత్మతో నువ్వు బలపరిచి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. యొక్క బిడ్డకు నీవు అనుగ్రహించిన కుటుంబమును నాయన వారి జీవితాలను నా తండ్రి నేను నీ దయగల హస్తముల కింద భద్రపరచమని నాయన ఇక్కడ చేరి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి నీ వాక్యానుసారముగా నడిచే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసే కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి మరియు బలను సమీపించబోతున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.